హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేష్ పిరడా. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఇవాళ ఈ వీడియోలో నేను భూలోక వైకుంఠంగా పిలుచుకునే 108 దివ్య దేశాలు ఒకటైన శ్రీరంగం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో శ్రీరంగం ఎక్కడ ఉంది, మన తెలుగు స్టేట్స్ నుంచి అక్కడికి ఎలా చేరుకోవాలి, శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అండ్ చూడవలసిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్తాను. వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ అవర్ వీడియో. శ్రీరంగం తమిళనాడులోని త్రిచి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శ్రీరంగంకి రైల్వే స్టేషన్ ఉంది, బట్ ఈ రైల్వే స్టేషన్ చాలా చిన్నది. మన తెలుగు స్టేట్స్ నుంచి అక్కడికి వీక్లీ ఒకే ఒక ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. అయితే చాలా మంది శ్రీరంగం వెళ్ళాలంటే తిరుచిరాపల్లి ఆర్ త్రిచి చేరుకుని అక్కడ నుంచి శ్రీరంగం వెళ్తారు. త్రిచి నుంచి శ్రీరంగం జస్ట్ 9 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. త్రిచి అంటే చాలా పెద్ద సిటీ, సో మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ ఇక్కడే ఆగుతాయి. తెలుగు స్టేట్స్ నుంచి వెళ్లేవాడు కూడా తిరుచికి డైరెక్ట్ ట్రైన్ దొరికితే దాంట్లో వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ కూడా ట్రైన్స్ అంత ఫ్రీక్వెంట్ గా దొరకవు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ చెన్నై చేరుకుని అక్కడ నుంచి చెన్నై టు తిరుచి వెళ్లే ట్రైన్ క్యాచ్ చేయండి. చెన్నై నుంచి డైలీ తిరుచికి ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నేను నా తమిళనాడు ట్రిప్ లో భాగంగా ఫస్ట్ తంజావూరు వెళ్లి అక్కడ బృహదీశ్వర ఆలయం దర్శించుకొని శ్రీరంగం వెళ్తున్నాను. ఈ తంజావూరు టెంపుల్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను, చూడకపోతే చూసేయండి. నేను తంజావూరు నుంచి తిరుచికి బస్సులో చేరుకున్నాను. ఈ బస్ జర్నీ అరౌండ్ 2.5 గంటలు పట్టింది అండ్ బస్ టికెట్ వచ్చేసి 45 రూపీస్ ఛార్జ్ చేశారు. శ్రీరంగం అనేది కావేరీ నదిలో ఉన్న ఒక ఐలాండ్ అనమాట. మనం కావేరీ నది దాటి తిరుచి నుంచి శ్రీరంగం చేరుకోవాలి. నేను ఇప్పుడు తిరుచి బస్ స్టాండ్ లో ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు శ్రీరంగంకి బస్ దొరికింది. బస్ టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇప్పుడు నేను తిరుచి న్యూ బస్ స్టాండ్ లో ఉన్నాను. భలే ఉంది బస్ స్టాండ్ అయితే. బస్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ రేంజ్ లో కట్టారు బస్ స్టాండ్ మాత్రం. మనం ఇక్కడ నుంచి శ్రీరంగం బస్ పట్టుకోవాలి. పదండి శ్రీరంగం బస్ ఎక్కుదాం. బస్సెస్ ఇలా లైన్ గా ఆగుతున్నాయి. వెనకాల ఉంది శ్రీరంగం బస్. 47 అంట శ్రీరంగం. అన్న శ్రీరంగం పోవాలి. మీరు కనుక తిరుచి రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడ నుంచి శ్రీరంగంకి డైరెక్ట్ గా ఆటోస్ కూడా దొరుకుతాయి. ఈ ఆటోస్ అయితే 200 నుంచి 300 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ తిరుచి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గరే మీకు బస్ స్టాప్ లో బస్సెస్ కూడా దొరుకుతాయి. శ్రీరంగం వెళ్ళాలంటే ఈ కావేరీ నది మీద నుంచి వెళ్ళాలి. ఈ బస్ అయితే నన్ను ఇక్కడ గోపురం దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గర దింపింది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే మన దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. శ్రీరంగంలో హోటల్స్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. శ్రీరంగం వచ్చేవాడికి బెస్ట్ ఆప్షన్ ఫర్ స్టే ఏంటంటే ఇక్కడ ఉన్న యాత్రి నివాస్. ఇక్కడ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ రూమ్ కాస్ట్ కూడా 500 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. బట్ ఇక్కడ రూమ్స్ దొరకాలంటే ఒక 1-2 వీక్స్ ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న నంబర్ కి కాల్ చేసి ముందుగానే బుక్ చేసుకోండి, ఎందుకంటే అప్పటికప్పుడు వస్తే ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకడం అయితే చాలా కష్టం. ఇది శ్రీరంగం టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇది తమిళనాడు టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు అండ్ రూమ్స్ అయితే చాలా క్లీన్ గా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సింగిల్ గా వచ్చేవాడికి రూమ్స్ అయితే ఇవ్వరు, మినిమం 2 ఉండాలి. సో అది గుర్తు పెట్టుకోండి. హోటల్స్ విషయానికి వస్తే రాజగోపురం దగ్గర చాలా హోటల్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 1500 నుంచి ఛార్జ్ చేస్తారు. నేను శ్రీరంగం దిగేసరికి నాకు మధ్యాహ్నం 1 PM అయింది. నేను ఎలాగో రాత్రికి రామేశ్వరం వెళ్లాల్సి ఉంది. సో నేను ఫుల్ డే కి రూమ్ అయితే తీసుకోలేదు. ఇక్కడ రాజగోపురంకి ఎదురుగా ఉన్న ఈ హోటల్ కి వచ్చి ఒక 1 అవర్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాను. వామన టవర్స్ అంటే ఇక్కడ టెంపుల్ ఆపోజిట్ లోనే ఉంది, ఎదురుగానే. ఇక్కడ మీరు ఒకవేళ ఫ్రెష్ అవ్వాలన్నా రూమ్ కావాలన్నా ఇక్కడ దొరికింది. బాగుంది రూమ్స్, ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఫ్రెష్ అయిపోయాం, వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. అక్కడ ఫ్రెష్ అవ్వడానికి అడిగితే ఇచ్చారు హాఫ్ అన్ అవర్కి. పక్కగా ఫ్రెష్ అయ్యాం, కాసేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాను మళ్ళీ. వీడు ఫ్రెష్ అవడానికి నా దగ్గర 100 రూపీస్ ఛార్జ్ చేశారు. హోటల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం టెంపుల్ లోకి వెళ్ళబోతున్నాం. టెంపుల్ దర్శనం డీటెయిల్స్ అండ్ టెంపుల్ లో ఉన్న చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ శ్రీరంగంకి మొత్తం 21 రాజగోపురాలు ఉన్నాయి. కానీ మీరు ఎక్కడ స్టే చేసినా మెయిన్ రాజగోపురంలోంచి టెంపుల్ లోకి వెళ్ళేదాకా ట్రై చేయండి. ఇదే ఆలయం యొక్క ప్రధాన గోపురం. దీన్ని రాజగోపురం అని పిలుస్తారు. ఈ రాజగోపురం మన దేశంలో ఉన్న అతిపెద్ద గోపురం అన్నమాట. దీని ఎత్తు 235.5 అడుగులు ఉంటుంది. మొత్తం 13 అంతస్తుల్లో నిర్మించిన ఈ గోపురం ని విజయనగరం
విజయనగర రాజు అయిన అచ్యుతదేవరాయలు స్టార్ట్ చేశారు. ఆయన మరణించిన తర్వాత ఈ దేవాలయం నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. 400 ఏళ్ల తర్వాత అహోబిల మఠానికి చెందిన 4వ జియర్ ఈ నిర్మాణాన్ని కంప్లీట్ చేశారు. ఈ గోపురంలో చూస్తే మనకి ఒక విష్ణుమూర్తి విగ్రహం కూడా కనిపిస్తుంది. సో శ్రీరంగం వెళ్తే ఈ గోపురం ని చూడటం అయితే మర్చిపోకండి. ఇక్కడ మీరు చూసిన ఈ రాజగోపురం నుంచి మొత్తం గోపురాలు దాటుకొని వెళ్లి శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకోవాలి. పదండి వెళ్దాం. ఈ రాజగోపురం లోపల కూడా మీకు చాలా ఇళ్ళు అండ్ షాప్స్ కూడా కనిపిస్తాయి. జనరల్ గా మనం ఒక ఊర్లో దేవాలయం ఉండడం చూసి ఉంటాం, కానీ ఈ దేవాలయం మొత్తం ఒక ఊరు కింద పరిగణిస్తారు. మీరు ఏరియల్ వ్యూలో చూస్తే శ్రీరంగం ఒక ఆలయం కాదు, ఒక చిన్న పట్టణంలా అనిపిస్తుంది. ఇది వాటికన్ సిటీ కన్నా చాలా పెద్దది. యాక్చువల్లీ ఈ శ్రీరంగం టెంపుల్ ని వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ అని పిలుస్తారు. ఇది 156 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉంది. టోటల్ 4 కిలోమీటర్ల రేడియస్ లో విస్తరించి ఉంది. టెంపుల్ లో మొత్తం 21 గోపురాలు మరియు 7 ప్రాకారాలు ఉన్నాయి. ఇండోనేషియాలో ఉన్న యాంకోర్ వాట్ ని వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ గా పరిగణిస్తారు, కానీ అది ఇప్పుడు ఫంక్షనింగ్ లో లేదు. సో శ్రీరంగం టెంపుల్ ని వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ అని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీకు 4వ గోపురం వరకు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. దాని తర్వాత నుంచి మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. ఈ శ్రీరంగం అనేది ఎంతో ప్రాముఖ్యం కలిగిన 108 వైష్ణవ దివ్య దేశాల్లో మొదటిది అండ్ చాలా ముఖ్యమైనది అని చెప్తారు. ఈ 108 దివ్య దేశాలని దివ్య తిరుపతులు అని కూడా అంటారు. ఈ 108 దివ్య దేశాల్లో 105 దివ్య దేశాలు ఇండియాలో, 1 నేపాల్లో, ఇంకా 2 మాత్రం భూమి మీద కాకుండా వేరే లోకాల్లో ఉంటాయి అని చెప్తారు. ఈ 108లో చాలా దేవాలయాలు ఒక్క తమిళనాడులోనే ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్ లో 2 మాత్రం ఉన్నాయి. అవే తిరుమల ఇంకా అహోబిలం. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్లే గోపురం దగ్గరికి వచ్చాం. ఇది 4వ గోపురం అన్నమాట. ఇందులోంచి వెడితే మనకి ఇంకా మొత్తం దేవాలయమే ఉంటుంది. దీన్ని రంగరంగ గోపురం అంటారు. ఇక్కడ నుంచి మనం దర్శనానికి లోపలికి వెళ్దాం. ఇక్కడ మీకు దర్శనం టైమింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ గోపురంకి లెఫ్ట్ సైడ్ మనకి చెప్పులు, మొబైల్స్ ఇంకా లగేజ్ పెట్టడానికి క్లోక్ రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నా దగ్గర ఉన్న లగేజ్ ఇంకా చెప్పులు పెట్టేసి దర్శనానికి వెళ్దాం పదండి. 2:30 to 5:30 టైం వచ్చేసి 3 అయింది టైము. మనం 3 o'clock దర్శనానికి వెళ్తున్నాం పదండి. ఇక్కడ లోపలికి మొబైల్స్ ఎలా చేస్తారు, బట్ ఎలా పడితే అలా రికార్డ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. 4వ గోపురం దాటి లోపలికి వెడితే మనకి ఈ రంగవిలాస మండపం కనిపిస్తుంది. ఈ మండపం లోపలికి వెడితే మనకి ఇలా చాలా స్తంభాలు కనిపిస్తాయి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా చెక్కి ఉన్నాయి. ఇటువైపు నుంచి మనం దర్శనానికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. దానికోసం ఇక్కడ టికెట్ తీసుకుని పైకి వెళ్తే మనకి ఇక్కడ ఉన్న 21 గోపురాలు కనిపిస్తాయి. దీని గురించి వీడియోలో దర్శనం కంప్లీట్ అయినాక మాట్లాడుకుందాం. మీరు ఈ మండపంలోంచి స్ట్రైట్ గా వెళ్తే మీకు 5వ గోపురం కనిపిస్తుంది. ఈ గోపురంకి ఒకవైపు రామానుజుల వారి సన్నిధి, ఇంకోవైపు చక్రధ్వజ ఆళ్వార్ సన్నిధి కనిపిస్తాయి. ముందు మనం దర్శనం కంప్లీట్ చేసుకుని ఈ దేవాలయాలన్నీ ఒక్కొక్కటి దర్శించుకుందాం. మనం 5వ గోపురం దాటి ఆలయంలోకి వచ్చాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే మనకి ఫ్రీ దర్శనంకి వెళ్లే లైన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 100 రూపాయలు ఇంకా 200 రూపాయల దర్శనం కూడా ఉంది. బట్ అన్ని లైన్స్ ని గర్భాలయంలోకి వెళ్ళాక కలిపేస్తారు. సో దర్శనం చేసుకునే విధానంలో అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. స్వామివారు అందరికీ ఒకే రకంగా దర్శనం ఇస్తారు. అయితే 100-200 లైన్స్ మాత్రం జనాలు చాలా తక్కువగా ఉంటారు. ఇక్కడ జనాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల నేను 100 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. ఈ 100 రూపీస్ లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ లోపల కెమెరా ఎలో లేదు కాబట్టి పదండి స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకుని మిగతా డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వామివారి విగ్రహం చాలా భారీగా అండ్ అద్భుతంగా కనిపిస్తుంది. ఇదే మన ఇండియాలో ఉన్న అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం. చూడటానికి 2 కళ్ళు చాలవు అనే చెప్పాలి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం పాల సముద్రం నుంచి ఉద్భవించింది అని చెప్తారు. ఈ విగ్రహాన్ని మొదటిసారి బ్రహ్మదేవుడు పూజించారు. తర్వాత బ్రహ్మదేవుడు తన కుమారుడైన సూర్యదేవునికి ఇచ్చారు. సూర్యదేవుడి నుంచి ఈ విగ్రహం తన వంశస్థులైన సూర్యవంశీయులకి వెళ్ళింది. ఈ విగ్రహాన్ని సూర్యవంశంలో మొదటివాడైన ఇక్ష్వాకు మహారాజు కూడా ఆరాధించాడు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి కూడా ఈ విగ్రహాన్ని పూజించారు అని చెప్తారు. లంకా యుద్ధం తర్వాత శ్రీరాముడు ఈ విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చారు. విభీషణుడు ఈ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్తున్నప్పుడు మార్గంలో ఒక చోట సంధ్యావందనం చేస్తూ ఈ విగ్రహాన్ని భూమి మీద పెట్టాడు. తర్వాత తిరిగి ఎత్తలేకపోవడం వల్ల ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ ప్రాంతమే శ్రీరంగంగా ప్రసిద్ధి చెందింది. దర్శనం కంప్లీట్ చేసుకుని మీరు ఆలయానికి ముందు చూస్తే మీకు గరుడ మండపం కనిపిస్తుంది. ఇక్కడ చాలా పెద్ద గరుడ ఆళ్వార్ విగ్రహం అయితే మీకు కనిపిస్తుంది. ఈ విగ్రహం దగ్గర దగ్గర 25 అడుగులు ఎత్తు ఉంటుంది. నాకైతే ఈ విగ్రహం చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఆలయంలో ఏనుగులు కూడా ఉంటాయి. ఈ ఏనుగుతో తల మీద ఆశీర్వాదం పెట్టించుకోవచ్చు. నేను కూడా ఏనుగు చేత ఆశీర్వాదం పెట్టించుకున్నాను. అలాగే ఆలయం వెనక్కి వెళ్తే మనకి ఒక మండపం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి విమాన గోపురం దర్శనం కూడా జరుగుతుంది. ఇటు నుంచి మనం బయటికి వెళ్లాల్సి ఉంది. బయటికి వస్తే మీకు ఇక్కడ ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం బయట మీకు బంగారు బల్లి కూడా కనిపిస్తుంది. ఇది ముట్టుకోవడం కుదరదు, చాలా ఎత్తులో ఉంది.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, వెళ్తున్నాం ఇప్పుడు. దర్శనం బాగా జరిగింది. 100 రూపీస్ టికెట్లో వెళ్ళాను. ఇప్పుడు రామానుజర్ టెంపుల్కి ఇంకా వెల్లాయి గోపురం దగ్గరికి వెళ్దాం పదండి. ఈ ఆలయంలో మొత్తం 53 ఉపాలయాలు ఉన్నాయి. ఈ ఆలయం మొత్తం తిరిగి చూడాలంటే దగ్గర దగ్గర 2 నుంచి 3 గంటల దాకా పడుతుంది. నా సజెషన్ ఏంటంటే ఎలాంటి కంగారు లేకుండా ఈ ఆలయంలో ఉన్న అన్ని దేవాలయాలు, అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ని దర్శించుకోండి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇలాంటి చోటకి వచ్చి కూడా కంగారు పడకుండా దర్శనం చేసుకోండి. ఇటువైపు వెళ్తే మీకు నార్త్ గోపురం వస్తుంది. ఇక్కడ మీకు రంగనాయకి తయారు సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ నరసింహస్వామి దేవాలయం, వరాహస్వామి దేవాలయం, ఇంకా శ్రీరాముని దేవాలయం, ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని మెల్లగా దర్శించుకోండి. ఇక్కడ చూడవలసిన ఇంకో ఇంపార్టెంట్ టెంపుల్ రామానుజర్ సన్నిధి. ఆలయం బయటకు వచ్చాక ఇటు సైడ్ వెళ్తే మీకు రామానుజుల వారి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడ 900 ఏళ్ల క్రితం రామానుజుల వారు తన శరీరాన్ని వదిలేశారు అని చెప్తారు. అండ్ ఆయన నిజమైన బాడీనే చెక్కు చెదరకుండా ఉండేలా ప్రత్యేక మూలికలతో చేసిన లేపనాలు యూజ్ చేసి ఇలా ప్రిజర్వ్ చేశారు. తెలియని వాళ్ళు చాలా మంది ఏదో విగ్రహం అనుకుంటారు, బట్ ఇది నిజమైన శరీరం అనే చెప్తారు. ఇది మాత్రం మిస్ అవ్వకుండా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ప్లేస్ ఇక్కడ ఉండే వ్యూ పాయింట్. మీరు రంగవిలాస మండపంలోకి వస్తే ఇక్కడ మీకు ఇలా టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ తీసుకొని మీరు పైకి వెళ్ళి 21 గోపురాన్ని దర్శించుకోవచ్చు. ఇది చాలా మంది తెలియక మిస్ అయిపోతూ ఉంటారు. మీరు కనుక ఫస్ట్ టైం శ్రీరంగం వస్తే ఇది అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ రంగవిలాస మండపంలో టికెట్ తీసుకొని మనం వ్యూ పాయింట్ చూడొచ్చు. ఇది ఈవినింగ్ 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఇలా టికెట్ తీసుకొని కౌంటర్ వెనక్కి వెళ్తే ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తాయి. వ్యూ పాయింట్ టికెట్ తీసుకున్నాను, 50 రూపాయలంట. అక్కడ ఎక్కితే అన్ని గోపురాలు కనిపిస్తాయంట, మంచి వ్యూ పాయింట్ ఉంటుంది అంటారు. ఒకసారి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూస్తే మీకు శ్రీరంగంలో ఉన్న మొత్తం 21 గోపురాలు కనిపిస్తాయి. ఇక్కడ దగ్గరికి వచ్చాను, చూసారు వెనకాల అన్ని గోపురాలు కనిపిస్తున్నాయి ఒకేసారి. నా వెనకాల 3 గోపురాలు కనిపిస్తున్నాయి. అటువైపు ఏమో వెల్లాయి గోపురం కనిపిస్తుంది వైట్ కలర్ లో, ఇటేమో ఇంకో గోపురం. ఇదొకటి వెల్లాయి గోపురం, అక్కడ ఒక గోపురం కనిపిస్తుంది. ఇక్కడ 1, 2, 3, ఇక్కడ 3 గోపురాలు, ఇక్కడ 3 కాదు 4 ఉన్నాయి. 1, 2, 3. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని గోపురాలని ఒకేసారి చూడడం అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళండి. 6, 7, 8, 9. ఇక్కడ నాకు నెమ్మది కనిపించింది. ఇందాక నుంచి అదే చూస్తున్నా, ఏంటా సౌండ్ అని కనిపించింది నెమ్మది. ఇక్కడ నాకు చెట్టు మీద ఒక నెమలి కూడా కనిపించింది. నేను ఈ ట్రిప్ లో వెళ్ళిన అన్ని దేవాలయాల్లో నాకు నెమళ్ళు అయితే కనిపించాయి. ఆలయంకి ఈస్ట్ సైడ్ వెళ్తే మీకు ఈ గోపురం కనిపిస్తుంది. ఈ గోపురం తెల్లగా ఉంటుంది. దీన్ని వెల్లాయి గోపురం అంటారు. ఈ ఆలయంకి ఉన్న అన్ని గోపురాలు కలర్ఫుల్ గానే ఉంటాయి, కానీ ఈ ఒక్క గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది. తెలియని వాళ్ళు ఇది ఇంకా రంగులు వేయలేదు అనుకుంటారు, కానీ ఈ గోపురం ఇలా తెల్లగా ఉండడానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఢిల్లీ సుల్తాన్లు మన దేశంలో ఉన్న ఆలయాలన్నీ నాశనం చేసిన టైంలో శ్రీరంగం మీద కూడా దాడి చేశారు. అలాగే అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపేశారు. దగ్గర దగ్గర 12,000 మంది వైష్ణవులను చంపేశారు అని చెప్తారు. అయితే వాడు ఈ దేవాలయంలో ఉన్న బంగారం ఇంకా సంపదాన్ని దోచుకున్నా కూడా వాళ్ళకి ఈ ఆలయంలోని దేవుడి విగ్రహం కావాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఆచార్యులు ఇక్కడ ఉన్న నంపెరుమాళ్ విగ్రహం తీసుకుని మదురై పారిపోయారు. అయితే ఆ విగ్రహం బయటికి పంపించడానికి ఇక్కడ ఆలయంలో దేవదాసి అయిన వెల్లాయి కొన్ని గంటల పాటు నృత్య ప్రదర్శన చేసి ఆ ఆలయ ఆచారి విగ్రహంతో తప్పించుకునేలా చేసింది. అతను తప్పించుకున్న తర్వాత ఆ సుల్తాన్లకి లీడర్ ని ఈ గోపురం పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసింది. తర్వాత తను కూడా అక్కడి నుంచి దూకి తన ప్రాణాన్ని వదిలేసింది. ఆమె త్యాగానికి గుర్తుగా ఈ గోపురాన్ని వెల్లాయి గోపురం అని పిలుస్తారు. ఇక్కడ పక్కకి వస్తే మీకు 1000 స్తంభాల మండపం కూడా కనిపిస్తుంది. ఇదైతే నేను వెళ్ళినప్పుడు లోపలికి ఎలా చేయలేదు, సో బయట నుంచే చూశాను. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇది శ్రీరంగం వస్తే మీరు చూడవలసిన ప్రదేశాలు ఇంకా దర్శనం డీటెయిల్స్. ఇక్కడ నుంచి నేను రామేశ్వరం వెళ్ళబోతున్నాను. ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇది మా ఛానల్ కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ for watching our video.